ప్రభు ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయనకు గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైనటువంటి శుభదినములో దేవుని మాటలు మనము ధ్యానము చేయుటకు దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. అదే సమయములో ప్రతిదినము దేవుని వాక్యం వింటున్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరినీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దీవిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యమును ఆసక్తితో వింటున్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రభునందు ప్రియమైన వార్లారా, దినదినము ఒక నూతన విషయాలను మనం నేర్చుకుంటూ ఆధ్యాత్మికంగా బలపరచబడుతూ ఉన్నాము. అది మన ఆత్మీయ క్షేమమునకు ఎంతగానో దోహదపడుతుంది అని నేను విశ్వసిస్తూ ఉన్నాను. ఈ దినమున దేవుని సన్నిధానములో మనం ధ్యానం చేయబోతున్నటువంటి అంశ భాగము ఏమిటి అనగా, దేవునితో మనము స్నేహము చేస్తే, దేవునితో మనము స్నేహము చేసిన లేదా దేవుడు మనతో స్నేహం చేసిన ఏమి కలుగుతుంది? దేవునితో స్నేహము చేస్తే ఏమి కలుగుతుంది? ఏం కలుగుతుంది? ఈ లోకంలో కొంతమంది స్నేహితులను మనం ఏర్పరచుకుంటాం, వాళ్ళ అలవాట్లు మనం నేర్చుకుంటాం. కొన్ని పర్యాయములు జీవితంలో కొన్ని స్నేహాలు కొంతవరకే ఉంటాయి. బాల్యంలో ఉన్న స్నేహితులు యవ్వనంలో ఉండరు. యవ్వనంలో ఉన్న స్నేహితులు స్నేహితురాన్లు పెళ్ళైన తర్వాత మన దగ్గరకు ఉండరు. ఒకవేళ ఎప్పుడైనా నువ్వు నేను పలానా చోట చదువుకున్నాం అని మాట్లాడుకున్నా, ఓహో అలాగా అంతే అని మాట్లాడి టేక్ ఇట్ ఈజీగా అంటే అలాగ మాట్లాడుకుని వెళ్ళిపోతామే తప్ప ఒకప్పుడు కలిసి ఉన్నంత చనువు కానీ మరలా జీవితంలో ఉండదు. నేను చాలామందిని ఈ ప్రాంతంలో దేవుని బిడ్డలు దేవుని వాక్యము నిమిత్తమై అంటే విద్య నిమిత్తమై వచ్చినప్పుడు దేవుని వాక్యము కొరకు ఇక్కడికి వచ్చిన చాలామంది పిల్లలను నేను ఎరుగుదును. లేదా నేను రాష్ట్ర వ్యాప్తంగా ఆయా ప్రదేశాలలో దేవుని సువార్త నిమిత్తమై వెళ్ళినప్పుడు ఎంతో ఆప్యాయంగా అన్యోన్యంగా వారి వివాహాలకు ముందు అన్నయ్య అంటూ దగ్గరకు వచ్చిన పిల్లలు వివాహాలు అయిపోయిన తర్వాత టచ్ నాట్ అన్నట్లుగా దూరంగా ఎంతలో ఉండాలనో అంతలో అన్నట్లుగా ఇక మాకంటూ కుటుంబాలు బాధ్యతలు వచ్చాయి. ముందున్న స్నేహం ముందున్న చనువు మేము ఉండలేము ఇప్పుడు అనేటటువంటి రీతిగా ఉండడం చాలామందిని మనం చూస్తూ ఉంటాం. కానీ యేసు ప్రభుతో మనం ఒక్కసారి స్నేహాన్ని ప్రారంభిస్తే అది బాల్యమైనా యవ్వనమైనా దాంపత్య జీవితంలోనైనా వృద్ధాప్యం ఏ వయసులోనైనా సరే మనం ఆయనతో స్నేహాన్ని ప్రారంభిస్తే అది అన్యోన్యంగా జీవితం ముగింపు వరకు, ప్రారంభంలో మనం ఎలాగా ఆ స్నేహితుడైన యేసు ప్రభుల వారిని మనం ఆరాధిస్తూ వస్తామో లేదా ఆయనతో అన్ని విషయాలు చెప్పుకుంటామో అలాగ చివరి వరకు మనం చెప్పుకోవచ్చు. నిజమే, ఈ లోకంలో కొన్ని విషయాలు కొందరితోనే చెప్పుకుంటాం, స్నేహితులతో అన్ని విషయాలు పంచుకుంటాం మనసుకు దగ్గరైన వాడు అని తెలిస్తే. బైబిల్ గ్రంథంలో కూడా స్నేహితులు అని చెప్పగానే చాలామంది కనిపించే వాళ్ళలో ముఖ్యమైన వ్యక్తి దావీదు, యోనాతాను, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు, అంత మాత్రమే కాకుండా దానియేలు. ఇంకా నూతన నిబంధనలోనికి వెళ్తున్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో 3.5 సంవత్సరము స్నేహము, అటు శిష్యరికము నడిచిన శిష్యులు మంచి స్నేహితులుగా వెళ్ళున్నారు. అలాగే చెడ్డ స్నేహితులు కూడా ఉన్నారు బైబిల్ గ్రంథంలో. అమ్నోను అని వాడికి కపట సహోదరుడు లేక కపట స్నేహితుడుగా ఒకడున్నాడు. ఇంకా రాజు స్నేహితులు కొంతమంది ఉన్నారు. సొలొమోను రాజుకు హీరాము అనబడే ఒక స్నేహితుడు ఉన్నాడు. ఇలాగ కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ వాళ్ళు ఉన్నారు. రెహబాము తన రాజ్యాన్ని పోగొట్టుకోవడానికి స్నేహితుల ఆలోచనలే అని కూడా మనకు తెలుసు. కానీ ఈరోజు ప్రభు అయిన యేసుతో మన స్నేహం ఉంటే మనకేం కలుగుతాయి అని అంటే
చాలా విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. అందుకే యేసుక్రీస్తుతో లేదా దేవునితో స్నేహం మనకేం కలుగుతుంది అని అంటే కొన్ని విషయాలు మనం ధ్యానం చేయక ముందుగా మూలవాక్యాన్ని చూద్దాం. యోహాను సువార్త, పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుంచి యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ వచనము. దాసుడు తన యజమానుడు చేయుదానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. చాలు. ప్రభునందు ప్రియులారా, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. యేసు ప్రభుల వారు చూడండి ఏమంటున్నాడో, మిమ్మల్ని దాసులు లేదా ఈ లోకంలో అందరూ చెప్పుకునేటట్లుగా మిమ్మల్ని భక్తులు అని పిలవక, అంతే కదండి, స్వాములను ఆరాధించే వీళ్ళందరినీ భక్తులే అంటారు కదా. కానీ యేసు ప్రభుల వారు అంటున్నారు, మిమ్మల్ని నేను దాసులుగానో భక్తులుగానో భక్తురాన్లుగానో చూడక మీరు నా దగ్గరకు వచ్చారు. సహజంగా దాసుడైతే యజమానుడు చేసేది ఏందో తెలీదు, అందుకే మిమ్మల్ని నా స్నేహితులు అని పిలుస్తున్నాను అన్నాడు. ప్రభునందు ప్రియులారా, దేవుడే అంటున్నాడు మనము ఆయన స్నేహితులము అని. అయితే ఆయన స్నేహితుడు మనకైతే మనము కూడా ఆయనకు స్నేహితులము అయితే, ఇప్పుడు మన ఇరువురి స్నేహములో అంటే దేవుడు మనకు మధ్య ఉన్న స్నేహములో దేవుని ద్వారా మనకి ఏం మేలు కలుగుతాయి. ఉదాహరణకు, పలాని స్నేహితుని వల్ల నేను బాగా చదవడం నేర్చుకున్నాననే పిల్లలు ఉన్నారు. పలాని స్నేహితుల వల్ల మా పిల్లలు చెడిపోయారు అన్న వాళ్ళు ఉన్నారు. స్నేహాలు చెడగొట్టేదానికి కారణాలుగా ఉన్నాయి, నిలబెట్టేదానికి కారణాలుగా ఉన్నాయి. కానీ ప్రభు యొక్క స్నేహం చెడిపోయే అవకాశం ఎప్పుడూ ఉండదు, కానీ జీవితాలు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటాయి ప్రియులారా. అందుకే దేవుని యొక్క స్నేహం మన జీవితాల్లో ఏం చేస్తుంది అని మనం చూస్తే చాలా విషయాలు ఉన్నాయి. సమయానుకూలంగా ఒక 4 మనం చూద్దాం. మొదటి విషయాన్ని చూద్దాం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనములో హీరాము అనబడేటటువంటి ఒక రాజు సొలొమోనునకు ఉత్తరం రాస్తూ ఒక మాట అన్నాడు. ఆ మాటను మీకు నేను జ్ఞాపకం చేస్తాను ప్రియులారా. అప్పుడు తూరు రాజైన హీరాము సొలొమోనునకు రాసి పంపిన ఉత్తరమేమనగా, యెహోవా తన జనమును స్నేహించి నిన్ను వారి మీద రాజుగా నియమించి ఉన్నాడు. చాలు. ప్రభునందు ప్రియమైన వారలారా, రాజైన సొలొమోను దేవుని మందిరమును కట్టాలి అని అనుకున్నప్పుడు ఎక్కడెక్కడ ఏమేమి దొరుకుతాయో అంటే తండ్రి కావలసిన బంగారము వెండి కావలసిన వాటిని కొన్ని సమకూర్చాడు. ఇంకా కొన్నిటిని నువ్వు సమకూర్చుకోనాయనా అని చెప్పి తండ్రి కాలక్రమేణా చనిపోయాడు. ఇప్పుడు కుమారుడైన సొలొమోను దేవుని మందిరాన్ని కట్టేటప్పుడు హీరాము అనబడే రాజుకు ఒక చక్కటి మాటను ఉత్తరం రాసి పంపాడు. అయ్యా, మీ ప్రాంతంలో చాలా బలమైనటువంటి ఎత్తైనటువంటి వృక్షాలు ఉన్నాయి కదా, చెట్లు ఉన్నాయి కదా, నేను నగరు కట్టిస్తున్నాను, అదే సమయంలో దేవుని మందిరాన్ని కట్టిస్తున్నాను. నీకు కావలసిన ఆహారాన్ని నేను పంపిస్తాను, నీకు కావలసిన వస్త్రాలను నేను పంపిస్తాను, నీ దగ్గర ఉన్న పని వాళ్ళ చేత నాకు ఆ కలపను సమకూర్చి పంపించు అని రాసి పంపించాడు. అప్పుడు హీరాము రాస్తున్న ఉత్తరం ఏమిటంటే, దేవుడు తన జనులను స్నేహించి నిన్ను వారి మీద ఏం చేశాడు, రాజుగా నియమించాడు అన్నాడు. సొలొమోను అను మాటకు అర్థము ఏంటి అనంటే సమాధానము అని అర్థం. ప్రభునందు ప్రియులారా, దేవుడు తన జనులను స్నేహము చేసినందుకు దావీదు కాలములో భయంకరమైనటువంటి యుద్ధాలు ఉన్నాయి. రాజైన సౌలు కాలంలో యుద్ధాలు ఉన్నాయి. యుద్ధాలు లేకోకుండా దేశంలో సమాధానం ఉన్నటువంటి కాలం ఎప్పుడైనా ఉంది అని అంటే అది ఎప్పుడు? సొలొమోను కాలం. అంటే దేవుడు తన జనులతో స్నేహము చేసినందుకు సమాధానకరమైన రాజును పంపించాడు. జనులకు ఏమిచ్చాడు? సమాధానాన్ని ఇచ్చాడు. గుర్తుపెట్టుకోండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో మనము స్నేహము చేసినా,
ఆయన మనతో స్నేహం చేసిన మన జీవితాలలో సమాధానము దొరుకుతుంది. ఈరోజు చాలా మందికి లేనిది సమాధానమే. నిన్నటి దినాన ఒక ప్రీ వెడ్డింగ్ అనేటటువంటిది బాంబే నగరంలో, అంటే బొంబాయి అనబడేటటువంటి మహానగరములో ప్రీ వెడ్డింగ్, పెళ్ళి కాదు, పెళ్ళి ఇంకా 4 నెలలు ఉంది. 4 నెలలకు ముందుగా పెళ్ళి హడావిడులు, అంటే ఒక విధంగా చెప్పాలంటే ఎంగేజ్మెంట్ ఎక్సెట్రా, అలాగొక 3 రోజులు ఏర్పాటు చేసుకున్నారు. ప్రపంచంలో అపర కుబేరుడుగా భారతదేశంలో అత్యంత ధనికుడైనటువంటి అంబానీ గారు, ఆయనకున్న 2 కుమారులలో చిన్న కుమారుడి యొక్క ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరుగుతూ ఉన్నాయి. దాని కొరకు 100 కోట్లు ఖర్చు పెట్టారు వాళ్ళు 3 రోజులకు. 200 పైబడిన వంటకాలు, అబ్బో ఇంకా చెప్పలేనటువంటి, మళ్ళా అతిథులేమి లక్షల సంఖ్యలో రాలా. అతిథులు కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వ్యక్తులను, అటు బాలీవుడ్ హాలీవుడ్కు సంబంధించిన యాక్టర్స్ను, ప్రపంచ దేశాలలోని ప్రముఖులను కొంతమందిని మాత్రమే సమకూర్చుకొని ఆ ప్రీ వెడ్డింగ్ వేడుకను జరుపుకున్నారు. అక్కడ జరిగిన విషయం ఏంటో తెలుసా? పెళ్లి కుమార్తె పెళ్లి కొడుకు కన్నా 1 సంవత్సరం పెద్ద. సరే, సంవత్సరం పెద్దది సమస్య కాదు. ఆ అబ్బాయికి, ఆ పెళ్లి కుమారుడు కంటే అంబానీ కొడుకుకు యవనంలో ఆస్తమా వ్యాధి ఉన్నింది. ఆ వ్యాధి కొరకు తను వాడినటువంటి స్టైరాయిడ్ వల్ల అతను ఎంత లావు అయిపోయాడు అని అంటే 220 కేజీలు పెరిగిపోయాడు మనిషి, కేవలం వాడిన ఆ మెడిసిన్ వల్ల. మొత్తం పైన ఏమేమో వ్యాయామాలు అవి ఇవి అన్నీ చేసుకొని ఒక 110 దాకా వచ్చాయి. ఇంకో 2 తగ్గితే మనవాడు ఎప్పుడైనా దగ్గినా తుమ్మినా బాధపడినా 108 వాహనం రావాలి ఇంక మనవాడికి. అలాంటి వేడుకలో చెప్పిన మాటలు ఏంటో తెలుసా? అన్నీ ఉన్నాయి, మాకేం కొదవలేదు, మాకేం తక్కువ లేదు అని చెబుతూనే బయటకు తెలిసిన ఒక సందేశం ఏంటి అని అంటే సమాధానం లేదు. 100 కోట్లు ఖర్చు పెట్టి ప్రీ వెడ్డింగ్ చేసిన మనసులో ఎక్కడో ఒక అసంతృప్తి. 110 కేజీలు ఉన్నటువంటి అబ్బాయి, పట్టుమని 48 నుంచి 55 కేజీల లోపల ఉన్నటువంటి అమ్మాయి, పైపెచ్చు 1 సంవత్సరం చిన్నోడైనా పెళ్లి చేసుకుంటుంది. వీడి ఓవర్ వెయిట్ను బట్టి, వీడు పెరుగుతున్న విధానాన్ని బట్టి ఈ కాపురం నిలబడుతుందా, ఈ పెళ్లి జరుగుతుందా, జరిగినా ఉంటుందా, ఎన్నో రకరకాలైనటువంటి ఆలోచనలు మనుషుల మొదలల్లో. ఏమి లేదు, వారికి సమాధానం లేదు చాలా వరకు. ఈరోజు ప్రియులారా, భార్యాభర్తలు ఒకే ఇంట్లో ఉన్నా, తల్లిదండ్రులు పిల్లలు కండ్ల ముందున్నా, లేదా ఒకరితో ఒకరు దగ్గరే ఉన్నాంలే అందరం అని అనుకుంటూ ఉన్నా, ఏం లేవో తెలుసా? లేవు. ఎందుకు? సమాధానం లేకపోవడానికి కారణం ఏంటి? ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క స్నేహం వీరు కోరుకోల. ఒక స్నేహితుడితో అన్ని విషయాలు చెప్పుకున్నట్లుగా, ఒక స్నేహితుడి అడుగుజాడలలో నడిచినట్టుగా ప్రభు యొక్క అడుగుజాడల్లో నడచడం లే ప్రియులారా. ఈరోజు లోకంలో ఎలాంటి స్నేహాలు ఉన్నాయో తెలుసా? మొన్న ఒక సహోదరుడితోనే మాట్లాడుతుంటే ఆయన అంటున్నాడు, అన్న నా స్నేహితుడు మందు తీసుకొస్తాడన్నా, రే నువ్వు తాకపోతే బాటలు పగలగొడతా అంటాడు. సిగరెట్ వెలిగిస్తాడన్నా, నువ్వు తాకపోతే తుంచేస్తా అంటాడు. వీడు నన్ను పూర్తిగా చెడగొట్టేశాడన్నా, ఈరోజు నేను అడక్ట్ అయిపోయాను. ఈరోజు వాడు నా స్నేహితుడుగా లేడు, కానీ నేను వీటికి స్నేహానికి అయిపోయాను, మత్తుకు బానిస అయిపోయాను. ఏంటి నా పరిస్థితి? అమ్మా నాన్నకు సమాధానం లేదు. ఈరోజు ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసు క్రీస్తు వారు తన జనులతో స్నేహము చేస్తే చెప్పండి, వారికి ఏమి ఇస్తాడట? ఆయన సమాధానం ఇస్తాడు ప్రియులారా. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రికలో ఒక మాట అంటాడు. 3వ అధ్యాయము 15వ వచనంలో అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము
15వ వచనాన్ని మనం చూద్దాం. 15వ వచనాన్ని మనం చూద్దాం. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. చాలు. మళ్ళా మీరు చూసారా మాటను? క్రీస్తు అనుగ్రహించు సమాధానం అంటే సమాధానం ఇచ్చేది ఎవరు? ఇప్పుడు యేసుక్రీస్తు. అందుకే అన్నాడు క్రీస్తు అనుగ్రహించే సమాధానం మీ హృదయములలో ఏలుచుండనీయుడి. దేవుని ప్రియబిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తుతో మనము స్నేహం చేస్తే మన జీవితంలో అశాంతిని పారదోలుతాడు. శాంతి సమాధానం ఆయన నిండారులుగా దయచేస్తాడు. ప్రియులారా, ఈరోజు చాలా కుటుంబాల్లో సమాధానం లేకపోవడానికి ఏకైక కారణం ప్రభు అయిన యేసు క్రీస్తు లేకపోవడమే, యేసు క్రీస్తుతో స్నేహం లేకపోవడమే. ఒకవేళ మేము ప్రార్థనకి వెళ్తున్నామన్నా ఆయన మాకు లేదే అంటే నామకార్థపు భక్తి, పరిపూర్ణమైన స్నేహం కాదేమో. ఒకసారి ఎవరికి వాళ్ళు పరీక్షించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. సో హీరాము అంటున్నాడు సొలొమోనుతో, నిన్ను స్నేహించి దేవుడు సమాధానానికి అధిపతిగా నిన్ను నియమించి సర్వాధికారి అయిన దేవుడు సమాధానాన్ని ఇచ్చాడు నీ జనాలకు. ఆయన స్నేహం వలనే ఇది సొలొమోను అని చెప్పాడు. రెండవ విషయాన్ని మనం చూద్దాం. హోషేయ గ్రంథం, దానియేలు గ్రంథం తర్వాత వస్తుంది. 11వ అధ్యాయము 750వ పేజీలో 11వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూద్దాం. 4వ వచనాన్ని మనం చూద్దాం. ఒకడు మనుషులను తోడుకొని పోవునట్లుగా స్నేహ బంధములతో నేను వారిని బంధించి ఆకర్షించితిని. ఒకడు పశువుల మీదికి కాడిని తీసినట్లు నేను వారి కాడిని తీసి వారి ఎదుట భోజనము పెట్టితిని. చాలు ప్రియులారా. రెండవదండి, ప్రభు అయిన యేసు క్రీస్తు వారు స్నేహము చేస్తే మన మీద ఉన్న భారాన్ని తీసివేస్తాడు. ప్రియులారా, భారాన్ని తీసివేస్తాడు. కొన్నిసార్లు ఏమవుతుందో ఏమో తెలియదండి, కుటుంబాలలో మనం తినాలనుకున్నా తినలేం. మనసంతా బరువెక్కిపోయి ఉంటుంది, హృదయం అంతా బరువెక్కిపోయి ఉంటుంది. దేని గురించి ఆలోచించామో, ఎందుకు ఇలా జరిగిందో మనకు తెలియదు. ఇలాంటి ఎన్నో భారాలు మనం మోస్తూ ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు, స్నేహ బంధముల చేత నేను వారిని ఆకర్షించి వారి మీద ఉన్న కాడిని, అంటే పశువుల మీద కాడి ఉంటుంది కదండి, కాడిమాను పెట్టి మోయించుకుంటూ వెళ్తారు కదా, అలా కాడిమాను తీసేస్తే పశువు ఎంత రిలాక్సేషన్ అవుతుందో, నా బిడ్డలైన మీ మీద ఉన్నటువంటి భారాన్ని నేను తీసేస్తాను. అవును ప్రియులారా, ఏ భారాలు ఉన్నాయి అని మనం ఒకవేళ అనుకోగలిగితే, యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో మాట్లాడుతుంటాడు, ప్రతి ఒక్కరి మీద పాపం అనే బానిసత్వం అనే భారాలు ఉన్నాయి. ఆ పాపం అనే బానిసత్వం అనే భారము బహుభారమైనది. అది మనకు తెలియకుండానే మనలో ఉన్నటువంటి సమాధానాన్ని దొంగిలించేస్తుంది. అయితే దేవుడు అంటున్నాడు, నేను మీతో స్నేహం చేయగానే మీ భారాలను నేను తీసేస్తాను. అవును ప్రియులారా, కొన్నిసార్లు స్నేహితులు ఇక్కడ కాదు కానీ కొన్ని ప్రదేశాల్లో కాలేజెస్లో చదివేటప్పుడు ఎవరైనా పేదవాళ్ళు ఫీజు కట్టుకోలేక ఇబ్బంది పడుతుంటే స్నేహితులందరూ కలుసుకొని తలా కొంత వేసి ఫీజు కట్టేస్తారు. అంటే వాళ్ళ తల్లిదండ్రులకు ఆ ఫీజు భారం, ఈ బిడ్డలకేమో చదువుకోవాలని ఉంటుంది, అలాంటప్పుడు కట్టుకోలేరు. స్నేహితులు అందరూ కలిసి భారం తీసి నువ్వు చదువు చాలు మేము ఉన్నామని అంటారు. అదే ఒకటి ఇదైతే ఈరోజు ప్రతి ఒక్కరి మీద ఉన్న పాప భారాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? తీసివేస్తాడు. ఎప్పుడో తెలుసా? ప్రభువుతో మనము స్నేహము చేసినప్పుడు. సో సమయం లేదు ఎక్కువ వివరించడానికి, మూడో విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. అక్కడే ప్రియులారా, హోషేయ గ్రంథం 14వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూద్దాం. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 751వ పేజీలో 4వ వచనాన్ని మనం చూస్తూ, వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరచుదును, వారి మీదనున్న నా కోపమును చల్లారెను, మనస్ఫూర్తిగా వారిని స్నేహితుడు. చాలు ప్రియులారా. మూడవదండి,
ఆయన ఒక వ్యక్తితో స్నేహం చేస్తే వారిని గుణపరుస్తాడు. గుణపరచడం అంటే చక్కపరుస్తాడని అర్థం. ఒకప్పుడు మంచి గుణం లేదు, ప్రభు అయిన యేసుక్రీస్తు స్నేహం గుణపరుస్తుంది. తప్పు దారిలో నుంచి, తప్పు నడకల్లో నుంచి, తప్పు జీవితంలో నుంచి ఆయన చక్క చేస్తాడు ప్రియులారా. నిజమే, నేను ఈ విషయం ప్రభువునకు నిండారులుగా స్తుతులు చెల్లిస్తూ ఉంటాను. కొంతమంది ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు వారి గుణగణాలు సరిగా లేవు, కానీ ఎప్పుడైతే ప్రభుతో స్నేహాన్ని ఏర్పరచుకున్నారో కష్టమైన, నష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా, అది బాధ అయినా, అది ప్రయోజనకరమైన లాభసాటి కాకపోయినా వారు గుణపడ్డారు, శ్రేష్టమైన మార్గాన్ని ఎంచుకున్నారు. అందుకే అంటున్నాడు చూడండి, వారు విశ్వాసఘాతకులు కాకుండా. విశ్వాసఘాతకులు అంటే ఎవరు? వాక్యమును కూడా తప్పు చేస్తూ బ్రతకడం విశ్వాసఘాతకం. విశ్వాసులు అంటే ఎవరు అంటే వాక్యమైన జీవితాలను సరిదిద్దుకునేవారు. దేవుడు అంటున్నాడు, వారిని నేను స్నేహించి వారు విశ్వాసఘాతకులుగా ఉండకోకుండా వారిని నేను గుణపరుస్తాను, అంటే చక్క చేస్తాను. అదే అన్నాడు చూడండి అక్కడ, వారిని స్నేహితును, మనస్ఫూర్తిగా స్నేహిస్తాను. ఎందుకో తెలుసా? వారు విశ్వాసఘాతకులు కాదు. ఇక మీదట వారు గుణపడ్డారు, సరిచేయబడ్డారు, చెక్కబడ్డారు, యోగ్యకరమైన మార్గంలో వెళ్తున్నారు వాళ్ళు. సో నేను వారిని గుణపరుస్తాను. నిజమే ప్రియులారా, చాలామంది దేవుని వాక్యం వింటూ, ప్రతిదినము టీవీలో ప్రసారం అవుతున్న దేవుని వాక్యం వింటూ ఎందరో గుణపడుతూ ఉన్నారు. ఒకప్పుడు మా పరిస్థితి ఇది, మా పద్ధతులు ఇవి, కానీ దేవుని వాక్యం ప్రతిరోజు హెచ్చరిస్తున్నప్పుడు మేము సరిచేయబడ్డామన్నా అంటే వాళ్ళు గుణపరచబడ్డారు. దేవునితో స్నేహం వారిని గుణపరుస్తూ ఉంది. చివరిగా ఆయనతో స్నేహం ఏం చేస్తుందో చూద్దాము. అక్కడే హోషేయ గ్రంథంలోనే చూద్దాం. 13వ అధ్యాయము 5-6 వచనాలు చూద్దాం ప్రియులారా. 5-6 వచనాలు చూద్దాం. హోషేయ గ్రంథం 13వ అధ్యాయము 5-6 వచనాలు. మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడను నేనే. తరువాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొందిరి. చాలు ప్రియులారా. 4వదండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క స్నేహం ఏం చేస్తుంది అంటే మేతనిచ్చి తృప్తిపరుస్తుంది. ఏ మేత అని మనం అనుకుంటామేమో, వాక్యం అనే మేత. ఈ లోకములో మనకు తృప్తినిచ్చేది దేవుని వాక్యమే ప్రియులారా. మీరు నమ్మండి, ఒక దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను. చాలా చోట్ల నేను సువార్త ప్రకటించడానికి వెళ్తూ ఉంటాను, వేదికల మీద దేవుని వాక్యం ప్రకటిస్తూ ఉంటాను. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు నన్ను అడుగుతారు, అన్నా మీరు చాలా దూరం నుంచి ప్రయాణం చేసి మా దగ్గరకు వచ్చారు, సో మీరు ఏం తింటారు? వాళ్ళు అడుగుతారు. వాళ్ళ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు రొయ్యలు తింటారా, పీతలు తింటారా, అబ్బా మటన్ తింటారా, చికెన్ తింటారా, చేప తింటారు, ఏమేమో అడుగుతారు. నేను అడుగుతాను వాళ్ళను, వీటన్నిటికన్నా టయానికి నాకు వాక్యం ఇవ్వండి అని అడుగుతాను నేను. మీరు ఎప్పుడో అందరు నిద్రపోయేటప్పుడు 11 గంటల వరకు పాటలు పాడించి 11 గంటలకు వాక్యం ఇస్తే నిద్రపోయే వాళ్ళకి నేనేం చెప్పలేం, చెప్పినా అది వ్యర్థం. కాబట్టి రైట్ టైంలో నాకు వాక్యం ఇవ్వండి చాలు. అది మీరు పెట్టిన భోజనము కన్నిటికన్నా ఎక్కువ, మీరు ఇచ్చే కానుక కన్నా ఎక్కువ అని అంటాను. వాళ్ళు అంటారు తప్పకుండా టైంకి ఇస్తామన్నారు, కానీ చాలామంది ఇవ్వలేరు. అయితే వాళ్ళు ఏ టైం అయినా ఇవ్వనివ్వండి, వాక్యం చెప్పినప్పుడు ఒకవేళ కొంతమంది అలసిపోయి సొలసిపోయి నిద్రపోయినా కొంతమంది అయినా వింటారు కదండి. ఈ విన్న వాళ్ళు ఉదయాన్నే నేను ఎక్కడైతే ఉంటానో అక్కడికి వచ్చేస్తారు. రాత్రి చాలా మంచి వాక్యమయ్యా, ఎంతో తృప్తి చెందాం మేము అని. వాళ్ళ ప్రాంతంలో వారు తృప్తి చెందింది దేనివల్ల అంటే దేవుని వాక్యం వల్ల అని చెప్తారు. నేను కూడా ప్రభునందు ప్రియులారా, వాళ్ళు ఇచ్చే అర్పణలో, వారు పెట్టే భోజనాలు కన్నా నాకు మనసులో అప్పుడే సమాధానం కలుగుతుంది. నేను చెప్పిన వాక్యము పరిపూర్ణంగా దేవుని ప్రజల మధ్యలోనికి వెళ్ళింది అని అంటే అది చాలా తృప్తినిస్తుంది. ఆ ప్రాంతం నుంచి ఎంతో విలువైనటువంటి సంపదను తెచ్చుకున్నంత సంతోషమైనటువంటి తృప్తిని ఇస్తుంది. అందుకే అంటున్నాడు, మహా ఎండకు కాలిన అరణ్యములో నేను స్నేహించాను. స్నేహించి ఏం చేశానో తెలుసా?
నిన్ను వాక్యం అనేటటువంటి మేత చేత తృప్తిపరుస్తాను. దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యేసుప్రభు అంటున్నాడు, మిమ్మల్ని దాసులు అనక నా స్నేహితులు అంటున్నాను అన్నాడు. ప్రభువా, మేము నీ స్నేహితులమైతే మాకేం చేస్తావు ప్రభువా నువ్వు అని అంటే, మొదటిది సమాధానాన్ని ఇస్తాను, రెండోది మీ మీద ఉన్న భారాన్ని తీసివేస్తాను, మూడోది మీతో స్నేహం చేసి మిమ్మల్ని చక్కపరుస్తాను, నేను గుణపరుస్తాను, రైట్ వేలో నడిపిస్తాను, నాలుగవదిగా మీతో స్నేహము చేసి మీకు వాక్యం అనే మేతనిచ్చి తృప్తిపరుస్తాను. అవును ప్రియులారా, ఇన్ని యోగ్యకరమైన పరలోకపు లక్షణాలు ప్రభు అయిన యేసుక్రీస్తు స్నేహంలో ఉన్నాయి. ఈ భూమి మీద ఏ స్నేహంలో కూడా ఇలాంటివి ఉండవు. స్నేహితుల దగ్గర ఎప్పుడు ఇలాంటివి దొరకవు మనకు. ఈ భూమి మీద ఉన్న ఏ స్నేహితురాల దగ్గర ఇలాంటి యోగ్యకరమైన లక్షణాలు మనకు దొరకవు. అవి ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర మాత్రమే దొరుకుతాయి. ఆయన మాత్రమే సమాధానం ఇచ్చేవాడు. ఈ భూమి మీద ఉన్న ఏ స్నేహితుడు సమాధానం ఇవ్వడు చూడండి, ఏ స్నేహితురాలు సమాధానం ఇవ్వదు చూడండి. అది నా వల్ల ఎక్కడవుతుంది అని చేతులు ఎత్తేస్తారు. ఏ స్నేహితురాలు మన భారాలను తీయలేరు. మనం చెప్పే బాధలు పంచుకుంటారు కానీ మన భారాలను తీయలేరు. కానీ ఆయన భారాలు తీసే దేవుడు. ఏ స్నేహితుడు కూడా మనల్ని గుణపరచలేడు. నేను చెప్పాల్సినంత చెప్పానబ్బా, వాడు చెడిపోతే నన్నేం చేయమంటావు అని వెళ్ళిపోతారు. కానీ ఆయన అలా కాదు. ఆయనతో స్నేహం చేస్తుంటే రోజు కొంత ఒక కట్టడ రోజు కొంత కట్టి ఒక చక్కటి మిద్దెని వేసుకున్నట్లుగా రోజు కొంత గుణపరుచుకుంటూ ఒక చక్కటి అమరిక కలిగినటువంటి రీతిగా మనల్ని కడతాడు ఆయన. చివరిగా దేవుని వాక్యము చేత తృప్తిపరుస్తాడు. ఇలాంటి ప్రభుతో స్నేహం ఎంత మేలు చెప్పండి. అందుకే ఆయన మనల్ని స్నేహితుడు అన్నాడు. ఇప్పుడు మనం అనాలి, నీవే నా స్నేహితుడో ప్రభువా, నీతోనే నా స్నేహము అని. తలలో ఉంచుదాం, కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం. నీతోనే మా స్నేహం, అది దీవెనకరంగా ఉంటుందని మేము విశ్వసిస్తున్నాం. ఓ ప్రాణప్రియుడమైనటువంటి యేసు ప్రభువా, నీ స్నేహం మాకు అవసరమైంది. మమ్మల్ని నీ స్నేహితులుగా ఎంచి నడిపించు అని ప్రార్థన చేసుకుందాం. ఓ ప్రేమ కలిగిన పరలోకమందున్న తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. స్తుతినొందదగిన పరిశుద్ధుడైన దేవుడవు నీవు. మీరు మమ్మల్ని స్నేహితులు అని పిలిచారు. మేము కూడా ఈ సమయంలో అడుగుతున్నాం, మీ స్నేహమే మాకు అత్యంత విలువైనది, అమూల్యమైనది. మీ స్నేహము ద్వారా మా జీవితాలు చెక్కబడతాయన్నారు. ఇప్పటికే చెక్కబడి, సరిచేయబడి, చక్కగా అమర్చబడి మా జీవితాలు దీవెనకరంగా వాక్యము చేత సంతృప్తికరంగా పోషిస్తూ ఉన్నందుకు స్తోత్రములు నాయనా. ఇంకా ఎవరైనా లోక స్నేహాలలో మగ్గిపోతూ ఉన్నట్లయితే వారిని సరిచేయండి. యోగ్యకరమైన మీ స్నేహాన్ని కోరుకోవడానికి సహాయం చేయండి. ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనమోలే 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా ఫలింపచేసి మీ ఘననామమునకు మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునమని ఎంతైనా నమ్మదగిన దేవుడమైనటువంటి మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొందియున్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.